స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 74,119లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 22,493లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్లు తగ్గి 47,835లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 30 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 20 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో టాటా కన్సూమర్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉండగా టాప్ లూజర్స్ గా మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ ఉన్నాయి. ఇక డెరివేటివ్స్ సెగ్మెంట్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్టయితే ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా ఈ కంపెనీస్ లాంగ్ బిల్డప్ జరిగిన కౌంటర్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే షార్ట్ బిల్డప్ జరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే ఈరోజు స్పైస్ జెట్ షేర్ అయితే ఒక రాకెట్ లో దూసిపోయింది. జస్ట్ గతంలో ఉన్న వేరే కంపెనీతో ఉన్న ఒక డిస్ప్యూట్ ని సెటిల్ చేసుకుందంతే. ఆ వార్తతో మంచి దూసుకెళ్లింది, 5% పెరిగింది. ఏంటంటే కంపెనీకి ఎకలాన్ ఐర్లాండ్ మ్యాడ్సన్ అనే ఒక కంపెనీతో 413 కోట్లు సంబంధించిన ఒక డిస్ప్యూట్ ఉంటే దాన్ని సెటిల్ చేసుకుంది. ఆ సెటిల్మెంట్ లో భాగంగా కంపెనీకి 398 కోట్లు లాభం రాబోతుందన్నట్టుగా కంపెనీనే అప్డేట్ చేసింది. అంతేకాకుండా ఈ ఒప్పందంలో భాగంగా 2 ఎయిర్ ఫ్రేమ్స్ కూడా కొనుగోలు చేయనున్నట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 5% పెరిగి 63 రూపాయల్లో క్లోజ్ అయింది స్పైస్ జెట్. ఈ భారతీ ఎయిర్టెల్ విషయానికి వస్తే లైఫ్ టైం హైని ఇవాళ టచ్ చేసింది. సింగ్టెల్ అనే సంస్థ దాని అనుబంధ సంస్థతో 4.9 కోట్ల షేర్లని, అంటే దాదాపుగా కంపెనీ ఈక్విటీలో 0.8% గా చెప్పవచ్చు. అంత వాటాని దాదాపు 5 కోట్ల షేర్లని ఒక్కొక్క షేరు 1,193 రూపాయల 70 పైసలు చొప్పున జీక్యూజీ అనే సంస్థకి అమ్మినట్టుగా మార్కెట్ అప్డేషన్. దాంతో ట్రేడ్ చాలా పాజిటివ్ గా జరిగింది. భారతీ ఎయిర్టెల్ ఈ రోజు 2% పెరిగి 1,205 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎందుకంటే ఆ బల్క్ డీల్ లో మీకు 1,193 రూపాయల 70 పైసలు అమ్మారు. ఆ పాజిటివ్ నోట్ తో 1,205 రూపాయల దాకా పెరిగింది భారతీ ఎయిర్టెల్. అంతేకాకుండా లాంగ్ బిల్డప్ లో కూడా ఉంది భారతీ ఎయిర్టెల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుంది. దాని పేరు తేజాస్ అని పేరు పెట్టింది. అయితే ఆ తేజాస్ డెవలప్ చేసే కాంట్రాక్ట్ సంబంధించిన వర్క్ గతంలో 2,700 కోట్లు ఉన్న ఆ ప్రాజెక్టు ఎస్టిమేషన్ ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి 5,078 కోట్లుగా మార్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఆ అమెండ్మెంట్ తో స్టాక్ చాలా ఫేవర్ గా ట్రేడ్ అయింది. 3% పెరిగి 3,312 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇక ఇన్ఫ్రా కంపెనీ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ కంపెనీ 135 కోట్ల ఆర్డర్ సంపాదించింది. నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి ఆర్డర్ వచ్చింది. ఆగ్రా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. రైల్వే సంబంధించిన చిన్న చిన్న వర్క్లు అంటే ఎర్త్ వర్క్స్, సబ్వేస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మైనర్ బ్రిడ్జెస్. ఇప్పుడు ట్రైన్స్ కి పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కాకుండా చిన్న చిన్న కలవట్ల లాగా అక్కడక్కడ ఉంటాయి. అటువంటి బ్రిడ్జెస్, సైడ్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటి వర్క్లు అన్ని కలిపి ఒక 135 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి. ఈ రోజు స్టాక్ 9% పెరిగి 177 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈ రోజు భారీగా డీల్స్ జరిగిన కౌంటర్స్ చూసుకున్నట్టయితే కార్ ట్రేడ్, ఇన్ఫోఎడ్జ్, సొనాటా సాఫ్ట్వేర్, జొమాటో, ఆర్బీఎల్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. ఈ అన్ని కౌంటర్స్ లో భారీగా షేర్లు చేతులు మారినాయి. ఇక జైడస్ లైఫ్ సైన్సెస్ ఈ కంపెనీ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే కంపెనీ అహ్మదాబాద్ లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏపీ తయారు చేయడానికి అన్ని సిద్ధంగా ఉంది. దాన్ని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ చేసి కంప్లీట్ అయినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ ఏపీఐ ఏంటంటే ఎంజాల్టా మైడ్ ఏపీఐ అని చెప్తుంది కంపెనీ. ఇదేంటంటే క్యాన్సర్ సంబంధించిన టాబ్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏపీఐ బేస్ అంటారు దీన్ని. దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మనకి హైదరాబాద్ లో ఇదే ఏపీఐని. దీని ఖరీదు కేజీ 30,000 దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కంపెనీకి ఇది ఒక పాజిటివ్ షేర్ అని చెప్పుకోవాలి. జైడస్ లైఫ్ సైన్సెస్ కి ఈ రోజు స్టాక్ 2% పెరిగి 977 రూపాయల్లో క్లోజ్ అయింది జైడస్ లైఫ్ సైన్సెస్. ఇక ఎల్ఎన్టీ సంబంధించి మరో న్యూస్ ఏంటంటే ఇక ఎల్ఎన్టీకి ఆర్డర్స్ రావటం అనేది ఒక కొత్త ఏం కాదు. ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరొక ఆర్డర్ రావడం జరిగింది. కాకపోతే ఈ ఆర్డర్ లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా గతంలో ఎల్ఎన్టీకి బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, ఒక భారీ బిల్డింగ్స్, టవర్స్ ఇలాంటి వర్క్ మనం చూసాం గతంలో. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా ఇది ఓఎన్జీసీకి హైడ్రో కార్బన్ ప్లాంట్ కోసం ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ విలువ 1000 నుంచి 2,500 కోట్ల మధ్యలో ఉండొచ్చు అని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ ఆర్డర్ ఓఎన్జీసీ నుంచి వచ్చింది. వర్క్ ఏంటంటే ఈ ముంబై హై అండ్ తపతి ఆఫ్ షోర్ దగ్గర ఈ హైడ్రో కార్బన్ సంబంధించి ప్లాంట్ కి గ్యాస్ కంప్రెషర్స్, అలాగే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్స్టలేషన్ సంబంధించి ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ రోజు స్టాక్ 2% పెరిగి 3,679లో క్లోజ్ అయింది ఎల్ఎన్టీ.
సుజలాన్ ఎనర్జీ. ఈ సుజలాన్ ఎనర్జీకి 3 మెగావాట్స్ ఆ టర్బైన్స్ వెళ్ళి చాలా సక్సెస్ గా ట్రేడింగ్ చేస్తున్నారు. ఎప్పుడు సోలార్ ప్రాజెక్టు, విండ్ పవర్ ఆర్డర్స్ వచ్చినా కూడా వీళ్ళ యొక్క టర్బైన్స్ 3 మెగావాట్స్ సంబంధించిందే సప్లై చేస్తుంటారు. అలాగే ప్రస్తుతం ఈ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ నుంచి 72.45 మెగావాట్స్ ఆర్డర్ రావడం జరిగింది. వీళ్ళు ఈ 3 మెగావాట్స్ సిరీస్ వీళ్ళ దగ్గర ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ మోడల్ ఆ కాంబినేషన్ లో సప్లై చేయబోతుంది సుజలాన్ ఎనర్జీ. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 41 రూపాయల్లో క్లోజ్ అయింది. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ హైవేస్ లో టోల్ రెవెన్యూ, టోల్ గేట్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఫిబ్రవరిలో 31% ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే పెరిగింది అని చెప్తుంది. అంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో కంటే మొన్న గడిచిన నెల ఫిబ్రవరిలో 31% వాళ్ళకే టోల్ గేట్ రెవెన్యూ పెరిగినట్టుగా ఐఆర్బి ఇన్ఫ్రానే అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 5% స్టాక్ పెరిగి 61 రూపాయలు క్లోజ్ అయింది ఐఆర్బి ఇన్ఫ్రా. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇది రియాలిటీ రంగంలో అద్భుతమైన క్లాస్ బిల్డింగ్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ కడుతూ దాదాపుగా ప్రతిసారి కూడా ఒక న్యూ ల్యాండ్ ని అక్వైర్ చేసినట్టుగాను, ఒక బిల్డింగ్ ని లాంచ్ చేస్తున్నట్టుగాను, మరో బిల్డింగ్ ని స్టార్ట్ చేసినట్టుగాను ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా అప్డేషన్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. దాని పేరు సోమర్ విల్లే. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఇది ఆల్రెడీ అయిపోయి సోమర్ విల్లే పేరుతో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 6.5 ఏకర్స్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2 ఎత్తైన టవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో 306 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ దాంట్లో 2 and 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాదే లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇవి. ఈ బిల్డింగ్ లో ఓపెన్ ఏరియా అంటే గ్రీనరీగా మొత్తం ఓవరాల్ గా స్విమ్మింగ్ పూల్ గానీ, గ్రీనరీ గానీ, ఓపెన్ స్పేసే ఒక 1 lakh SFT ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తాం. ఈ రోజు 4% స్టాక్ ఇంట్రాడే లో పెరిగి 1185 రూపాయల్లో క్లోజ్ అయింది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇక ఐపీఓకి వచ్చి ఈ రోజు లిస్ట్ అయిన కంపెనీ మొక్కా ప్రోటీన్స్. ఈ కంపెనీ సబ్స్క్రిప్షన్ రావడమే ఒక రికార్డ్ గా 137 రెట్లు సబ్స్క్రిప్షన్ జరిగింది. అయితే ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకి ఇష్యూ చేసింది 28 రూపాయలకి అయితే ఈ రోజు ఓపెన్ అవడమే 40 రూపీస్ కి ఓపెన్ అయింది. ఆ తర్వాత 42 రూపీస్ 25 పైసాకి పెరిగి ఇంకా అక్కడే క్లోజ్ అయింది మొక్కా ప్రోటీన్స్. దీని యొక్క ప్రొడక్ట్ ఏంటంటే మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లోకి మేతలో కలపడానికి, అలాగే పశువులకి, కుక్కలకి, పిల్లులకి, ఇక బ్రాయిలర్ కోళ్ళ ఫారాలకి వీటిల్లో ఈ ప్రోటీన్స్ యాడ్ చేసే వాటికి ఇచ్చే ఫీల్డ్ లో ప్రోటీన్ యాడ్ చేయడం కోసం తయారు చేసే ప్రోడక్ట్ వీళ్ళది మొక్కా ప్రోటీన్స్. ఇక మరో కంపెనీ ఐపీఓకి వచ్చి ఈ రోజే లిస్ట్ అయింది. అది కూడా ఎంవికే అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ మాత్రం ఇన్వెస్టర్ని కాస్త దెబ్బతీసిందని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిందేమో 120 రూపీస్ కి, అసలు లిస్ట్ అయిందే 79 రూపీస్ కి. ఆ తర్వాత కాస్త పెరిగి 82 రూపాయల 95 పైసల్లో క్లోజ్ అయింది. అయినా కూడా ఇన్వెస్టర్లకి నష్టాలే మిగిల్చింది ఎంవికే అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇక ప్రస్తుతం ఐపీఓకి వచ్చి ఓపెన్ లో ఉన్న స్టాక్స్ చూసుకున్నట్లయితే దాని యొక్క సబ్స్క్రిప్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సోనా మెషినరీ ఇది మార్చి 5వ తేదీ నుంచి 7వ తేదీ దాకా ఉంది. అంటే ఈ రోజుతో అయిపోయింది. దీని యొక్క సబ్స్క్రిప్షన్ 262 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్టుగా తెలుస్తుంది సబ్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ బట్టి. ఇక మరో కంపెనీ జేజీ కెమికల్స్. ఇది జింక్ ఆక్సైడ్ ని తయారు చేసి చాలా కంపెనీలకి సప్లై చేస్తూ ఉంటది. దీని యొక్క ఐపీఓ డేట్ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. మార్చి 5 నుంచి 7వ తేదీ వరకు ఓపెన్ లో ఉంది. ఇది కూడా క్లోజ్ అయిపోయింది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే 28 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి జేజీ కెమికల్స్. ఇది కూడా ఒక మంచి రెస్పాన్స్. ఇక జ్యువెలరీ స్టాక్ కౌరా ఫైన్ డైమండ్ జ్యువెలరీ. అంటే వీళ్ళు డైమండ్ జ్యువెలరీని హోల్సేల్ గా షాప్స్ కి అమ్మే బిజినెస్ లో ఉంది. దీని యొక్క ఐపీఓ పీరియడ్ మార్చి 6 అంటే నిన్నటి నుంచి మార్చి 11వ తేదీ రేపు మండే వరకు ఉంది. ఇది అప్పుడే 99 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇక మరో కంపెనీ స్నాక్స్ తయారు చేసేది, అంటే హల్దీరామ్స్ లాగా అన్ని రకాల స్నాక్స్, వేఫర్స్ తయారు చేసే కంపెనీ గోపాల్ స్నాక్స్ లిమిటెడ్. ఇది మార్చి 6 అంటే నిన్నటి నుంచి మళ్ళీ 11th మండే వరకు ఓపెన్ లో ఉంది. ఇది మాత్రం ప్రస్తుతానికి 1.32 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇవి ఐపీఓ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేషన్. ఇక కంపెనీకి సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే లాస్ట్ కంపెనీ హట్కో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఆ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి అంటే 5,000 కోట్ల వరకు ఫండింగ్ చేయడానికి, క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేని గురించి అంటే ఇండియాలో లార్జెస్ట్ ఫెడరల్ లెవెల్ సోలరైజేషన్ ప్రాజెక్టు కోసం 5,000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఉన్న ప్రాజెక్టు. ఈ రోజు హట్కో స్టాక్ అయితే 4% పెరిగి 202 రూపాయలకి క్లోజ్ అయింది. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.